ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి 100 జన్మల అదృష్టం ఉంటేనే ఒక్క నిమిషమైనా కానీ ఇది వినగలుగుతావు. ఇది విన్న 2వ నిమిషంలోనే నీ కల ఏదైనా తీరిపోతుంది. ఈ మహా అద్భుతాన్ని ఇప్పుడే చూస్తే ఆశ్చర్యపోతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించే ఈ సందేశం ఏంటో మనం తెలుసుకునే ముందుగా ఎవరికైతే బాబాగారంటే నమ్మకం, ఇష్టం, గౌరవం, అభిమానం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. చాలామంది భక్తులు అడుగుతున్నారండి, అక్క చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, గురువు గారి గురించి ఒక్కసారి చెప్పి నెంబర్ చెప్పండి అక్క అని చెప్పి వారి కోసమైతే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. కానీ ఈ ఒక్క సమస్య తీరిపోతే చాలు, జీవితం ఆనందంగా గడుస్తుంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేయడానికే ఈ గురువుగారు ఉన్నారండి. గురూజీ శివరామరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ 9182111077. ప్రతి మనిషి జీవితంలో ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, ధనం నిలకడలేకపోవడం, ఇంకా శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం లేక ఇబ్బంది పడడం, అప్పుల బాధలు, ఇలా 1 కాదు 2 కాదు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఆ సమస్యల నుంచి బయటపడాలి అని అందరూ కోరుకుంటారు. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో పూజలు చేసి పరిష్కారాన్ని అయితే ఈ గురువుగారు చూపిస్తారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100% జరుగుతుంది. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి, మీ సమస్యల నుంచి బయటపడండి. ఇక బాబాగారి సందేశం ఏంటో, బాబాగారు మనకి 100 జన్మల అదృష్టం ఉంటేనే ఇది వింటున్నాం మనం అని చెప్పి ఎందుకు అంటున్నారు, అసలు ఆ విషయం ఏంటో ఆలస్యం చేయకుండా ఒక చిన్న కథ ద్వారా బాబాగారు అయితే వివరిస్తారు. జాగ్రత్తగా వినండి, ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నారో బాబాగారు ప్రతి పాయింట్ కూడా మన జీవితంతో ముడిపడి ఉంటుంది కాబట్టి. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా పేద కుటుంబంలో పుట్టడం వల్ల ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక మంచి గార్డెన్ ఉండాలి, ఆ ఇంట్లోనే ఆ గార్డెన్లో నేను ఆడుకోవాలి, ఉయ్యాల ఊగాలి అని చెప్పి కలలు కంటూ పెరుగుతాడనమాట. అయితే వాళ్ళ అమ్మతో ఒకరోజు సరదాగా కూరగాయలు కొనడానికి బయటికి వెళ్తాడు. అలా కూరగాయలు కొనడానికి బయటికి వెళ్ళేటప్పుడు దారిలో అమ్మతో ముచ్చట్లు చెప్తూ ఒక అందమైన బంగ్లానైతే ఆ అబ్బాయి చూస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మా ఎంత అందంగా ఉందో కదా ఈ భవనం అనేది, ఈ భవనంలో అసలు ఎవరుంటారమ్మా, ఈ భవనంలో తోటలు ఉంటాయి కదా, తోటలో ఉయ్యాల ఉంటుంది కదా, చక్కగా కుర్చీ ఉంటుంది కదా ఉయ్యాల ఊకటానికి అని చెప్పి ఆశగా అమ్మని అడుగుతూ ఉంటాడనమాట. అవును బాబు, ఇది చాలా పెద్ద భవనం, ఈ భవనంలో కోటేశ్వరులు మాత్రమే ఉంటారు, మనలాంటి వాళ్ళని లోపలికి కూడా రానివ్వరు, ఇటువంటి ఇళ్లల్లో పుట్టి పెరగాలంటే అదృష్టం ఉండాలి నాయనా అని చెప్పి అంటాడు. సరే అమ్మా, ఈ భవనం కొనుక్కోవాలి అంటే ఎంత కావాలి అంటే కొన్ని కోట్లు సంపాదించుకుంటే కానీ ఈ భవనం మనం కొనలేం నాయనా అని చెప్పి వాళ్ళ అమ్మ చాలా ముద్దుగా బాబుకు వివరించి చెప్తుంది. అప్పుడు అనుకుంటాడు ఆ అబ్బాయి ఏమనంటే, పెద్దవ్వాలి, ఇట్లాంటి భవనాన్ని కొనాలి అంటే డబ్బుని బాగా సంపాదించాలి. ఇంకా ఆ అబ్బాయి లక్ష్యం ఒక్కటే, ఎట్లయినా కానీ అలాంటి భవనాన్ని కొనాలి అని చెప్పి చక్కగా చదువుకుంటూ మంచిగా ప్రయోజకుడవుతాడు. ఇక ఒక ఉద్యోగంలో చేరతాడు. ఉద్యోగంలో జీతం కొంచెం తక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. ఒకరి కింద ఉద్యోగం చేస్తూ జీతం తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏంది, ఉన్న డబ్బుతో సొంత వ్యాపారం మొదలు పెట్టుకుందాము అనుకుంటాడు. అనుకున్న మాట ప్రకారమే సొంత వ్యాపారాన్ని అయితే మొదలు పెడతాడు. చక్కగా డబ్బుని పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారం ఈ వ్యాపారం అది ఇది చేస్తాడు. అసలు సమయం తెలియకుండానే, వయసు కూడా తెలియకుండానే దాదాపుగా ఆ అబ్బాయికి 40 సంవత్సరాలు వచ్చేస్తాయి. వయసుతో పాటు ధనం కూడా ఎక్కువగా సంపాదించేస్తాడు.
కొన్ని కోట్లయితే సంపాదిస్తాడు. ఆ అబ్బాయి చిన్నప్పుడు ఏ భవనాన్ని చూశాడో అలాంటి భవనాలని 4 కొంటాడు. 1 కూడా కాదు, 4 కొంటాడు. 4 కొన్నా కూడా ఆ అబ్బాయికి తృప్తే ఉండదు. అందరికీ ఉన్న భవనాల లాంటివే నాకు ఉంటే నా ప్రత్యేకత ఏముంది? పలానా అబ్బాయి అంటే, ఒకవేళ అబ్బాయి పేరు రాజేష్ అనుకోండి, పలానా రాజేష్కి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో, అసలు ఆ ఇల్లు లాంటి ఇల్లు ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అనేటట్లుగా ఒక ఇల్లు నేను కట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇక ఇంకా సంపాదించడానికి సమయాన్ని కానీ, వయసుని, ఆరోగ్యాన్ని అన్నింటినీ పక్కన పెట్టి డబ్బే లక్ష్యంగా ముందుకు వెళ్తాడనమాట. బాగా సంపాదిస్తాడు. అనుకున్నట్లుగానే ఒక అందమైన భవనాన్ని తన అభిరుచులకు తగ్గట్లుగా నిర్మించుకుంటాడు. ఇక అందరినీ పార్టీకి పిలుస్తాడు. గృహప్రవేశ వేడుక అనేది చాలా చక్కగా కొన్ని వేల మంది జనాలను పిలిపించి చక్కగా ఒక గ్రాండ్ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేస్తాడు. అనుకున్నట్లుగానే వచ్చిన వారందరూ కూడా, ఈ ఇంట్లో ఇది బాగుంది, ఈ ఇంట్లో ఈ రూమ్ బాగుంది, ఇక్కడ ఈ సినిమా థియేటర్ బాగుంది, ఇక్కడ ఈ గార్డెన్ బాగుంది, ఆహా ఇక్కడ ఈ అబ్బాయి ఇది ఎలా పెట్టాడు, ఇది ఎలా చేశాడు, ఆహా ఏదైనా డబ్బులోనే ఉంది, ఇది ఇల్లా లేకపోతే ఇంద్రభవనమా, ఇంత అందంగా ఉందేంటి, వామ్మో ఈ అబ్బాయి సంపాదన మామూలు సంపాదన అయి ఉండదు, ఇటువంటి ఇల్లు కట్టాడు అంటే కొన్ని కోట్లకే పడగెత్తి ఉంటాడు అని చెప్పి చెప్పుకోవడం కూడా మొదలుపెట్టారు. ఆ మాటలన్నీ కూడా ఆ అబ్బాయి వింటూ ఉన్నాడు. మనసులో చాలా సంతోషపడుతున్నాడు. ఎలాగైతేనే అనుకున్నది సాధించాను అని తృప్తిపడ్డాడు. ఇక ఫంక్షన్ అయితే అయిపోయింది. ఆ రోజు రాత్రి హాయిగా సంతోషంగా మంచం మీద గుండెల మీద చేయి పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు. అంతా నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. ఆ రాత్రి సమయంలో 2-2:30 ఆ టైంలో ఒక గొంతు వినిపిస్తుంది. ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి, ఎవరా అని చెప్పి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లెగిసి చూస్తాడు. మళ్ళీ భయంతోనే పడుకుంటాడు. ఈసారి కొంచెం పెద్దగా, వినిపించడం లేదా, నేను వెళ్ళొస్తాను అని చెప్పి చెప్పడంతో ఉలిక్కిపడి లెగుస్తాడు. ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడు. నేను నీ ఆత్మను, ఇక నీ శరీరాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటే నువ్వు చనిపోయావు అని చెప్పి చెప్తాడనమాట. ఏంటి, నేను చనిపోయానా? నేను చనిపోవడం ఏంటి? నాకు నచ్చినట్లుగా, నా అభిరుచులకు తగ్గట్లుగా ఇల్లు కట్టుకొని ఒక్క రాత్రైనా పడుకున్నానా? ఇంతలోనే నేను చచ్చిపోవడం ఏంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? అయినా నువ్వు నా ఆత్మనంటున్నావు కదా, రా నా శరీరంలోకి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను చనిపోకూడదు, నేను బ్రతికి ఉండాలి అని చెప్పి గొడవ చేస్తాడనమాట. అప్పుడు ఆత్మ చెప్తుంది, నిదానించు, నీవేమి చిన్న పిల్లోడివి కాదు, నీ శరీరంలో నేను ఉండలేకపోతున్నాను అంటే ఏం తక్కువ చేశాను? ఎంత డబ్బుని నువ్వు చూశావు, ఎంత మంచి అందమైన ఇళ్ళల్లో ఉన్నావు, ఇదిగో ఇప్పుడున్న ఈ ఇంద్రభవనం చూడు, ఈ యొక్క దేశంలోనే లేని ఇంద్రభవనం ఇది, ఎంత అందంగా ఉందో, ఇంత మంచి బెడ్రూమ్లో పడుకోబెట్టానే నిన్ను, ఇంతకంటే నీకేం కావాలి చెప్పు అని చెప్పి ఆత్మని అతను ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు ఆత్మ చెప్తుంది, అందమైన ఇల్లా? ఎక్కడిది అందమైన ఇల్లు? నా ఇల్లు నీ శరీరం. నీ శరీరం అందంగా ఉందా? ఒక్కసారి ఆలోచించు. ప్రశాంతంగా ఏ రోజన్నా స్వీట్ని తినగలిగావా? తిందామంటే షుగర్ ఆయను. ఏ రోజన్నా మంచిగా రుచికరమైన ఆహారాన్ని తిన్నావా? ఉప్పు కారం అంతా దట్టించుకొని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడైనా తిన్నావా? అయ్యో, అది తిందాము అంటే నీకేమో బీపీ నాయాను. ఇంకా నచ్చింది తిండి ఎక్కడ తిన్నావు? ఇక పడుకుంటావా ప్రశాంతంగా అంటే అది కూడా లేదాయా. ఎప్పుడు కూడా వ్యాపారం, బిజినెస్, డబ్బు, వాళ్ళు వీళ్ళు, వీటితోనే నీ యొక్క జీవితం అనేది మొత్తం గడిచిపోయింది. నా అందమైన ఇల్లు నీ శరీరం, మరి నీ శరీరమేమో రోగాల పుట్టాయను. నేనైతే నీ శరీరంలో ఇక ఉండాలనుకోవడం లేదు, ఉండాలని కూడా నాకు అనిపించడం లేదు. ఇకనైనా కానీ నాకు సెలవిప్పించు అని చెప్పి ఆత్మ అతనితో చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. అయితే
ఇక్కడితో కథ ముగుస్తుంది. దీని ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, తల్లి, కథ పూర్తయ్యే లోపే అసలు సత్యమేంటో నీకు అర్థమైపోయి ఉంటుంది. నా బిడ్డగా ఏం తెలుసుకోవాలో కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. బిడ్డ, ఉన్నది చాలా చిన్న జీవితం, చాలా అందమైన జీవితం. ఈ అందమైన జీవితంలో ఏ నిమిషం ఆనందంగా గడుపుతున్నావమ్మా? ఏ నిమిషం ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నావు? ఎవరి మీదో పంతాలతోటి, ఎవరి మీదో కోపాలతోటి, డబ్బు సంపాదించాలి అనే తపనతోటి, అందరికంటే మేము చిన్నగా ఉన్నాము అనే బాధతోటి, అందంగా లేము అని చెప్పి బాధ, కారు లేదు అని బాధ, ఇల్లు లేదు అని బాధ, సరిగ్గా నా పిల్లలు చదవడం లేదే అని బాధ, నా బిజినెస్ డెవలప్ అవ్వడం లేదే అని బాధ, నాకు వ్యాపారం ముందుకెళ్ళడం లేదే అని బాధ, ఇలా ఒకటా రెండా దేనో ఒక దాని గురించి నీ ఆత్మను ప్రతి నిమిషం కూడా బాధ పెడుతూనే ఉన్నావు కదా తల్లి. ఇక ఎక్కడుందమ్మా సంతోషం నీకు? తల్లి, జాగ్రత్తగా తెలుసుకో. ఈ జీవితంలో నీ ఆత్మే నీవు చెప్పినట్లు వినదు. అంటే నీ ఆత్మకి నీ శరీరం నచ్చనప్పుడు, నీ ఆత్మ నీ శరీరాన్ని తనకి నచ్చనప్పుడు వదిలి వెళ్ళిపోతుంది. అంటే ఈ శరీరమే నీది కానప్పుడు ఇక ఇల్లు, ఆస్తి, డబ్బు, బంగారం, వ్యాపారం, ఇంకా వచ్చేసి బంధాలు, శత్రువులు, ఇవన్నీ కూడా నీవవుతాయా? ఒక్కసారి ఆలోచించు. ఈ జీవితంలో నీ యొక్క మనసుని, నీ యొక్క ఆత్మని ఆనందంగా ఉంచుకోవడం కేవలం నీ ఒక్కడి వల్లే అవుతుంది. కనుక నువ్వు ఇప్పటి వరకు చాటున ఒక్కదానివే గదిలో కూర్చొని ఏడ్చుకుంటున్నావు కదా. ఎవరో అర్హత లేని వ్యక్తి కోసం ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? దేనికోసం నీ యొక్క తపన, దేనికోసం నీ యొక్క ఆలోచన? నీకు విలువ ఇచ్చేవారైతే, ఎలాగైనా కానీ నీ మీద ప్రేమను చూపించేవారైతే నిన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టరమ్మా. ఒక్కసారి నిన్ను అశ్రద్ధ చేయడం, నిర్లక్ష్యం చేయడం, మోసం చేయడం, ఇటువంటివన్నీ చేశారు అంటే కనుక ఎందుకు చేశారు, వారికి నీ పట్ల ఉన్న గౌరవం, ప్రేమ ఎటువంటివి అని చెప్పి తెలుసుకొని అక్కడితో ఆ బంధాన్ని నువ్వు కట్ చేసుకుంటేనే మంచిది. లేనిపోయిన వాటి కోసం తాపత్రయపడి, అర్హత లేని వ్యక్తుల కోసం నీ యొక్క విలువైన సమయాన్ని, నీ అందమైన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? తల్లి, ఎప్పుడైనా కానీ నేను నీకు ఒక్కటే మాట చెప్తాను. నీ తండ్రిగా నువ్వు ఆనందంగా ఉంటే మొదటిగా ఆనందించేది నేనే. నువ్వు బాధపడితే మొదటిగా బాధపడేది నేనే. నీ యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైనవి అనుకున్నవి నీ నుంచి దూరమై ఉండవచ్చు. కానీ ఎలాగైనా కానీ అవి దూరం కావాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టే అవి దూరం అయ్యాయి. అవి నీ దగ్గరికి రావాలి, అవి నీకోసమే అయి ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు వద్దు అన్నా కూడా ఏదో ఒక రోజు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరతాయి. అవి మనుషులైనా కానీ, ఆస్తులైనా కానీ, ఎటువంటి బంధమైనా కానీ నువ్వు తప్పకుండా గుర్తుంచుకో. కనుక విలువ లేని వారి కోసం విలువైన నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి గుర్తుంచుకో. ఇవన్నీ విన్న తరువాత అయినా కానీ అసలు జీవితం ఏంటో నీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. నీకు ఉన్నంతలోనే నీకు లేని వాళ్ళని, నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి వారి మీద నేను చాలా మంచి స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆనందించు. అంతేకాని నీకంటే ఎక్కువగా గొప్ప స్థాయిలో ఉన్నవారిని చూసి వారిలా నేనెందుకు లేను అని చెప్పి బాధపడవద్దు. అలా బాధపడడం వల్ల నీ ఆత్మని నువ్వు దుఃఖపరుచుకున్నట్లే, నీ మనసుని నువ్వు కష్టపెట్టుకున్నట్లే. అంతేకాని ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు కదా తల్లి. కనుక ఉన్న ఈ నిమిషాన్ని ఆనందంగా ఎలా ఆస్వాదించాలి, ఆనందంగా ఎలా బ్రతకాలి అని ఈ ఒక్కదాని గురించే నీ యొక్క పూర్తి శ్రద్ధ ఉండాలి. ఇక లక్ష్యం అంటావా, లక్ష్యం చేరుకునేంత వరకు శ్రమ పడాల్సిన అవసరం ఉంది.
కష్టం కష్టం కష్టం. ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది దక్కుతుంది. అదేవిధంగా నీ కష్టాలకు తగిన సుఖాలు అనేవి ఖచ్చితంగా నీకు రాసిపెట్టి ఉన్నాయి. నువ్వు ఏదైతే నా జీవితంలో జరిగితే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూస్తున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఎందుకంటే నీకు ఇంత మంచి చెప్పిన నేను నీ యొక్క సంతోషకరమైన ఆ ఒక్క పనిని ఎందుకు చేయకుండా ఉంటాను? ఒక్కసారి ఆలోచించు తల్లి. మీరే అంటారు కదమ్మా, నారు పోసిన వారు నీరు పోయరా అని చెప్పి. మరి నారు పోసిన నేను నీకు నీరు పోయకుండా ఎలా ఉంటాను? ఒక్కసారి ఆలోచించు. మంచి చెడు, కష్టం సుఖం, నీతి అవినీతి, న్యాయం అన్యాయం, సుఖం దుఃఖం అన్నీ కూడా నేనే చూసుకుంటాను. నీవు కొంచెం శ్రద్ధతోటి కొంచెం ఓర్పుతోటి ఉండు. ఓర్పు జీవితంలో చాలా తియ్యటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో. కనుక అనవసరమైన విషయాల పట్ల ధ్యాసను తగ్గించి నీ గురించి నువ్వు ఆలోచించుకో. మొదటిగా నీకు నువ్వు విలువనిచ్చుకో. ఎవరో ఇవ్వలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి. ఎవరిని ఎక్కడ వంచాలో నాకు తెలుసు. నిన్ను ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారిని సైతం నేను వదిలిపెట్టను అని చెప్పి గుర్తుపెట్టుకో. అవి ఒక్కొక్కసారి వారి విషయంలో నేను జాలిపడినా కానీ కర్మ అనేది తప్పకుండా వారి వరకు వెళ్ళి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకో. కనుక కర్మ ఫలితం ఎవరికైనా కానీ అందరికీ కూడా సమానంగా జరిగి తీరుతుంది. ఎటువంటి పాపాలలో పాలు పంచుకోకుండా వీలైతే ఒకరికి సహాయం చెయ్యి, లేదంటే నీ పని నువ్వు చూసుకుంటూ ముందుకు వెళ్ళు. అంతేకాని అన్యాయం మాత్రం ఎవ్వరికీ తలపెట్టొద్దమ్మా. అది కర్మ రూపంలో వెంటాడి వేధిస్తుంది అని చెప్పి ఖచ్చితంగా గుర్తుంచుకో. అర్థమైంది కదా తల్లి? ఈ జీవిత సత్యం 100 జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు నువ్వు వినగలిగావు. కనుక ఈ జీవిత సత్యాన్ని మరికొంతమందికి కూడా షేర్ చెయ్యి. చాలామంది అసత్యంలో బ్రతుకుతున్నారు. సత్యం ఏంటో కూడా గ్రహించడం లేదు. అసలు సత్యం ఇదేనమ్మా. ఇది తెలుసుకున్నప్పుడే జీవితం మొత్తం కూడా పరిపూర్ణం చెందుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది. అదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.